నమస్తే అండి. నా పేరు డాక్టర్ చైతన్య చెల్ల. ఇంటర్నల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ చూస్తుంటానండి. కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో, మెయిన్గా కేర్ బంజారాలో. ఇప్పుడు మనము డయాబెటీస్ ఏంటి, డయాబెటీస్ వల్ల లక్షణాలు మనకేం కనిపిస్తాయి, ఎప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి డాక్టర్ని కలవడానికి, దానికి మందులు అవసరమా, ఇంకేమైనా అవసరమా, డైట్ అడ్జస్ట్మెంట్ సరిపోతుందా, ఎవరికి డైట్ సరిపోతుంది, ఎవరికి మందులు అవసరం అవుతుంది, మనం మాట్లాడుకుందాం. డయాబెటీస్ అనేది ఏంటి? డయాబెటీస్ అనేది బ్లడ్లో షుగర్ లెవెల్ పెరగడం. ఏ లెవెల్కి డయాబెటీస్ అంటారు? 166 లేదా పైన ఉంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 ఆర్ మోర్ ఉంటే దాన్ని డయాబెటీస్ మెలైటిస్ అంటాము. లేదా HbA1c అంటే 3 నెలల షుగర్ వాల్యూ 6.5 లేదా 6.5 పైన ఉంటే దాన్ని డయాబెటీస్ అంటాము. లేదా మనము ర్యాండమ్గా ఏదో బాడీలో ఏదో ఒక టైంలో బ్లడ్ షుగర్ చెక్ చేశాము అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్, అది 200 పైన ఉంటూ దానితో పాటు మనకి డయాబెటీస్ లక్షణాలు అంటే వెయిట్ పెరగడం, వెయిట్ తగ్గిపోవడము, ఆకలి ఎక్కువ వేయడము, దాహం ఎక్కువ వేయడము, ఇవన్నీ లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటూ ర్యాండమ్ షుగర్ 200 పైన ఉంటే మనం దీన్ని డయాబెటీస్ అంటాం. మళ్ళీ చెప్పుకోవడానికి, ఫాస్టింగ్ షుగర్ 126 లేదా పైన, ర్యాండమ్ షుగర్ 200 పైన విత్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. మూడోది HbA1c 6.5 లేదా దానిపైన ఉండే డయాబెటీస్. డయాబెటీస్ తోటి ప్రాబ్లం ఏంటి? షుగర్ ఎక్కువ ఉండేటప్పటికి ప్రాబ్లం ఏంటి? నార్మల్గా అండి, మనం ఆహారం తిన్నప్పుడు ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు బాడీలోకి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ వస్తుంది. షుగర్ బాడీలో పెరిగేటప్పటికి ఆటోమేటిక్గా ఇన్సులిన్ ప్యాంక్రియాస్ ఆర్గన్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఆ ఇన్సులిన్ షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది. ఎందుకు తగ్గియాలి అంటే బాడీలో ఒక షుగర్ వాల్యూ అనేది ఇంపార్టెంట్. షుగర్ వాల్యూ ఎక్కువ అయ్యేటప్పటికి ప్రాబ్లమ్స్ రావచ్చు, తక్కువ అయ్యేటప్పటికి కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. తక్కువ అయ్యేటప్పటికి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హైపోగ్లైసిమియా, షుగర్ తక్కువ అయిపోయి స్పృహ పోవడం, పడిపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ అయ్యేటప్పటికి మేజర్గా ఏంటంటే సడన్గా ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్స్ ఏంటి, లేట్గా ప్రాబ్లమ్స్ ఏంటి. షుగర్ లెవెల్ ఎక్కువ అవ్వడం ఇమీడియట్గా అయ్యేటప్పటికి డయాబెటిక్ కీటోఅసిడోసిస్, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అది. అట్లానే హైపర్ ఆస్మోలార్ నాన్ కీటోయిక్ అసిడోసిస్ అనేది కూడా ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్. ఇవి ఏంటి అంటే మనకి లైఫ్ పోయే ప్రమాదం ఉంది, ఇమీడియట్గా వచ్చి లైఫ్ మీద ప్రమాదం. హై షుగర్ వాల్యూ మెయింటైన్ అవుతూ హైగానే ఉంటూ మనం డయాబెటీస్ అని తెలియకుండా లేదా తెలిసి మనం మందులు వాడుకోకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా షుగర్ వాల్యూ నెలలు సంవత్సరాలు ఎక్కువ ఉండేటప్పటికి మనకి కన్నులో ప్రాబ్లమ్స్, రెటినోపతి, కిడ్నీ ప్రాబ్లమ్స్, నెఫ్రోపతి, హార్ట్ మీద లోడ్ పడి హార్ట్ అటాక్స్ రావడం, కర్నరీ ఆర్టరీ డిజీజ్ రావడం, స్ట్రోక్ రావడం అంటే సెరిబ్రోవాస్కులర్ డిజీజ్, దాంతోపాటు చిన్న రక్త కణాలు పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్, ఇవి రావచ్చు. సో ఇమీడియట్గా వచ్చేది డయాబెటిక్ కీటోఅసిడోసిస్, హైపర్ ఆస్మోలార్ నాన్ కీటోయిక్ అసిడోసిస్. లేట్గా కాన్స్టెంట్ షుగర్స్ ఎక్కువ అవడం వల్ల ఇవన్నీ వస్తాయి. సో షుగర్ వాల్యూస్ మనం రెగ్యులర్గా సంవత్సరానికి ఒక్కసారి చెక్ చేసుకుంటూ మాస్టర్ హెల్త్ చెకప్లో తెలుసుకోవాలి. సపోజ్ మనకి షుగర్ ఉంది అని తెలిసి లెవెల్స్ ఫాస్టింగ్ షుగర్ 166 పైన ఉన్నాయి, HbA1c 6.5 పైన ఉంది, మనకి వెయిట్ పెరగడం, వెయిట్ తగ్గడము ఉంది, స్కిన్ కలర్ మారడము, మనకి ఎక్కువసారి దాహం వేయడము, ఎక్కువసారి తినబుడ్డి రావడం, ఎక్కువసార్లు ఒంటేలిపోవడం, ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు మనం డాక్టర్ని వెళ్ళి కలిసి డాక్టర్ గారి దగ్గర అడ్వైస్ తీసుకోవాలి. జనరల్గా నేనేం చేస్తానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, మనము చాలా ఇంపార్టెంట్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ముఖ్యం. మనం కరెక్ట్గా టైంకి తింటున్నామా లేదా, ఎన్నిసార్లు తింటున్నాం, ఆకలి వేసినప్పుడల్లా ఏదో ఒకటి తినేస్తున్నామా అనేది మనం గుర్తించుకుంటూ చూడాలి. నంబర్ 2, ఆల్కహాల్ వాడటం ఎక్కువ ఉందా చూసుకోవాలి. ఆల్కహాల్ వల్ల డయాబెటీస్ రాదండి, ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల బాడీలో ఎనర్జీ పెరిగిపోయి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్లా లైఫ్ స్టైల్ చేంజెస్, ఏం తింటున్నాం, కాఫీ టీలో ఎక్కువ షుగర్ వేసేసుకుని తింటున్నామా,
ఫ్రూట్స్, వాటర్ మెలన్, పపాయ, బనానా ఎక్కువ తినేస్తున్నామా? స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నామా? ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా? యోగా అనేది ఎక్సర్సైజ్ కాదండి. యోగా ఈజ్ అ బ్రీదింగ్ ప్యాటర్న్ ఎక్సర్సైజ్. దాంతో బాడీ మెటబాలిజం పెరగదు, కొంచెం పెరుగుతుంది కానీ పెరగదు. డైలీ మనం అట్లీస్ట్ ఒక అరగంట నడుస్తున్నామా లేదా? ఇవన్నీ మనం గుర్తించుకుంటూ మనం చూసుకోవాలి. ఇవన్నీ చేస్తూ కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువే ఉన్నాయి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఇంకా షుగర్స్ ఎక్కువే ఉన్నాయి అంటే నెక్స్ట్ మందులనే ఉంటాయి. మందులు రకరకాల మందులు ఉంటాయండి. అది ఈ ఫోరంలో డిస్కస్ చేయడం మనకి హెల్ప్ అవ్వదు. రకరకాల మందులు, ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ అంటే ఓరల్గా షుగర్ తగ్గిస్తానికి వేసుకునే ఏజెంట్స్తో పాటు ఇన్సులిన్లు కూడా ఉన్నాయి. ఇన్సులిన్లో రకరకాల టైప్స్ ఆఫ్ ఇన్సులిన్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎవరికి మనం ఇన్సులిన్ ఇస్తాము, ఎవరికి ట్యాబ్లెట్లు ఇస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి డయాబెటిక్ పేషెంట్ మొదలు పెట్టాం, HbA1c 6.5 ఉంది లేదా 7 ఉంది, 8 ఉంది, ఆయనకి ఇన్సులిన్ ఇస్తామా? నేను HbA1c లెవెల్ 9 పైన ఉంటేనే ఇన్సులిన్ పెడతానండి. ఎందుకు అంటే నెలలుగా సంవత్సరాలుగా షుగర్ లెవెల్ ఎక్కువ ఉండేటప్పటికి ఏంటంటే బాడీలో ఎండ్ ఆర్గన్ అనగా హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, లివర్ ఇవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్సులిన్ పెట్టుకుంటూ మనం దాన్ని బాగా ఫాస్ట్గా బాగా కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఇన్సులిన్ ముఖ్యం. సో ఇది చేసుకుంటూ వీళ్ళకి ఇన్సులిన్ పెట్టాలి. HbA1c తక్కువ ఉండేటప్పటికి నేను ట్యాబ్లెట్స్తో మేనేజ్ చేస్తాను. కొంతమందికి HbA1c 7.5 ఉన్నా కూడా ట్యాబ్లెట్స్ తోటి హెల్ప్ అవ్వదు. అట్లాంటి వాళ్ళకి ఇన్సులిన్ పెట్టుకుంటాం. కొంతమందికి HbA1c బాగా ఉన్న ట్యాబ్లెట్స్తో బాగా కంట్రోల్ వస్తూ 3 నెలలకి మనం షుగర్ HbA1c చేసుంటే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. సో బేసిక్లీ ఎవరికి ఇన్సులిన్ పెట్టాలి, ఎవరికి ట్యాబ్లెట్స్ సరిపోతాయో మనం మాట్లాడాలి. జనరల్గా నన్ను అడిగే క్వశ్చన్, సార్ నాకు షుగర్ ఉంది, నాకు బీపీ మందు కూడా పెట్టేశారు. ఇప్పుడు నార్మల్ బీపీ నార్మల్ పేషెంట్కి 130/80 ఉంటే మంచిదండి. 130/80 అప్ టు 130/90 ఓకే. షుగర్ ఉన్న వాళ్ళకి 120/80 ఉండాలి. ఎందుకు అంటే షుగర్ ఉండేటప్పటికి కిడ్నీ ప్రాబ్లం ఛాన్స్ ఎక్కువ. సో షుగర్ పేషెంట్స్కి నార్మల్ బీపీ మనం మెయింటైన్ చేయాల్సింది 120/80. షుగర్ ఉండే ప్రతి పేషెంట్కి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందండి. ఆ ఎఫెక్ట్ అవ్వకుండా మనము ACE మెడిసిన్ లేదా ARB మెడిసిన్ అనేది పెడతాము. దీంతో ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ చెడిపోదు. ఆ మందు బీపీకి కూడా పనిచేస్తుంది కాబట్టి మనం బీపీ మందు అనుకుంటున్నాం. కానీ మనము షుగర్లో పెట్టేది ACE ఇన్హిబిటర్స్ లేదా ARB మందులు ఫ్యూచర్లో కిడ్నీ చెడిపోకుండా. షుగర్ ఉన్న ప్రతి పేషెంట్కి బీపీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. షుగర్ ఉండేటప్పటికి కిడ్నీ ప్రాబ్లం అనేది కంపల్సరీ స్లోగా వస్తుంది. అది రాకుండా ఈ మందు. షుగర్ పేషెంట్లకి మనం కొలెస్ట్రాల్స్ చెక్ చేసుకోవాలి. టోటల్ కొలెస్ట్రాల్తో పాటు LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం చెక్ చేసుకోవాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ 100 కన్నా తక్కువ ఉండటమే మంచిది. ట్రైగ్లిసరైడ్ లెవెల్ 150 ఆర్ తక్కువ ఉండడమే మంచిది షుగర్ పేషెంట్లకి. లేదు అంటే మనం దాన్ని స్టాటిన్ మందులు పెట్టుకుంటూ ఫీనోఫిబ్రేట్ మందులు అవసరం ఉంటే పెట్టుకుంటూ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. బేసిక్గా ఈ మందులు ఇచ్చేటప్పటికి మనకి షుగర్ కంట్రోల్ అవుతూ ట్యాబ్లెట్స్ తోటి ఇన్సులిన్తో పాటు కిడ్నీ ప్రాబ్లం రాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకుంటూ డైటరీ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటీస్ అండ్ ఇట్స్ రివర్సల్ లేదా కంట్రోల్లో డయట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ రెండుతో పాటు మనం ఏమి తింటున్నాము, ఏమి చేస్తున్నాము, ఏ టైంలో అనవసరమైన తీసుకుంటాం గమనిస్తూ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవాలి. ఈ రెండు బాగా చేసుకుంటే మూడో దానికి అవసరం అనగా మందులు, ఇన్సులిన్కి అవసరం తగ్గుతుంది. ఫస్ట్ 2 డయట్, ఎక్సర్సైజ్ నేను చెయ్యను, నాకు మందులతోటే కావాలి అనుకుంటే మందులు పెరుగుతూ 4వది అనగా మందుతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. ఇవన్నీ మనం గమనిస్తూ డయట్, దాని ఎక్సర్సైజ్, దాంతోపాటు 3వదే మందులు ఇవి పెట్టుకుంటూ నెల షుగరు, కిడ్నీ, ఒంటేలు రీడింగ్ చూసుకుంటూ 3 నెలలకి 3 months షుగర్ HbA1c చూసుకుంటూ 6 monthsకి
ప్రతి 6 మంత్స్కి కొలెస్ట్రాల్ లెవెల్ చూసుకుంటూ సంవత్సరానికి ఈసీజీ ఎక్కువ చేసుకుంటూ మనం దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి దానికి జాగ్రత్త ఇవ్వాలి.